ఎలిమినేటెడ్ మ్యాచ్ గుజరాత్కి ముంబైకి జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఉత్కంఠగా ఉండబోతుంది. అండ్ ఎస్పెషల్లీ మీ ఒక గుజరాత్ టైటన్స్ ఫ్యాన్గా నేను యాక్చువల్లీ గుజరాత్ ఫస్ట్ పొజిషన్లో క్వాలిఫై అవ్వాలనుకున్నాను. బట్ దట్ డిడ్ హ్యాపెన్. చెప్పాలంటే అది నాకే అర్థం కాలేదు అసలు ఎందుకు ఇట్లా జరిగిందో. సో ఇక్కడ వచ్చేసి గుజరాత్కి చాలా ఫ్లాస్ ఉన్నాయి. జాస్ బట్లర్ లేడు. మీకు సాయి దర్శన్ శుభ్మన్ గిల్ తొందరగా అవుట్ అయితే జాస్ బట్లర్ ఆబ్వియస్లీ ఆదుకోనికి రాడు. అండ్ మీ మిడిల్ ఆర్డర్ అసలు లేదు. నేనే చెప్తాను గుజరాత్ ఫ్యాన్గా మిడిల్ ఆర్డర్ లేదు మాకు. అండ్ అక్కడ నుంచి ఫినిషింగ్ అందరూ చేస్తారు. వాషింగ్టన్ సుందర్ని మ్యాచ్లో ఆడించండి. దట్ విల్ బీ ద మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ దిస్ మ్యాచ్. అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్కి కూడా కొద్దిగా అలానే ఉంది. సో విల్ జాక్స్ సంథింగ్ అవైలబుల్ లేరు కొంతమంది ప్లేయర్స్. సో వాళ్ళకి మ్యాచ్ ఇంపార్టెంట్ ఉండబోతుంది. ఎందుకంటే 6th ట్రోఫీ వీళ్ళు లోడ్ చేసుకుని తీసుకుపోతారా, లేకపోతే గుజరాత్కి ఇస్తే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారా అని తెలుసుకోవాలి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎస్పెషల్లీ నాకు. ఎందుకంటే రెండు ఈక్వల్గా ఫ్లాస్ ఉన్నాయి. ఇద్దరికి ఈక్వల్గా బౌలింగ్ అటాక్ ఉంది, ఇద్దరికి ఈక్వల్గా ఫీల్డింగ్ అని ఏదైనా కానీ ఉంది. ఓపెనర్స్ కూడా చాలా బాగున్నారు ఇద్దరికి. అండ్ ఇట్ విల్ బీ అ మ్యాచ్ థ్రిల్లింగ్, రైట్? సో నిన్న వీడియో ఎందుకు పెట్టలేదంటే ఐ వాస్ ప్రిడిక్టింగ్ మ్యాచ్ థ్రిల్లింగ్. సో ఇక పెట్టి కూడా ఏం చేయాలని నేను పెట్టలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ మ్యాచ్ థ్రిల్లింగ్ అయింది. క్వాలిఫైయర్ 1 స్టార్టెడ్ అట్ 7:30 ఎండెడ్ అట్ 7:52. ఈ క్రేజీ మేము చూసిన బికాజ్ అక్కడ సర్కమ్స్టాన్సెస్ అవి అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మ్యాచ్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అండ్ రాయల్ ఛాలెంజర్స్ కంబ్యాక్ బెంగళూరు. సో ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా, సో ఈ వీడియోకి వెళ్ళి ఆ అనాలిసిస్ చూడండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.